ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇది కేవలం పెట్టుబడి గురించే కాదు, మన సాంప్రదాయంలోను మన ఆస్తులలోను బంగారానికే ప్రత్యేక స్థానం ఉంది. పెళ్ళైనా పండుగ అయినా కష్టం వచ్చినా మనకు అండగా ఉండే బంగారం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. కానీ ఆలోచించండి, గత కొన్నేళ్లుగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మీ ఇంట్లో ఒక్కొక్కరి తలలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే: 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర ఎంత అవనుంది? బంగారం ధర అనేది ఎందుకు పెరుగుతుంది? మరి ఇప్పుడు మీరేం చేయాలి? మీకు సందేహం ఉండొచ్చు, బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అండ్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి మార్గాలేంటి? ఈ మెటల్ యొక్క భవిష్యత్తును ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. చరిత్రలో వేల సంవత్సరాల క్రితమే, ముఖ్యంగా ఈజిప్టు నాగరికత కాలం నుండే బంగారం విలువైన లోహంగా గుర్తింపు పొందింది. ఇది రాజుల ఆస్తిగాను మరియు డబ్బు రూపంలో ఉపయోగించేవారు. అందుకే బంగారం చరిత్ర మనిషి చరిత్రతో ముడిపడి ఉంది. బంగారం మైనింగ్ ద్వారా భూమిలో నుంచి వస్తుంది.